రాజకీయాన్ని రాజకీయంగా చేయకపోతే కష్టం. ఇప్పటికైనా జగన్ ఆలోచించుకోవాల్సింది అదే. మనం ఏదో ఒక సంస్థ యజమాని తరహాలో రాజకీయం చేస్తే కుదరదు. ఇప్పుడు అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష స్థానం ఇవ్వకపోవచ్చు, కానీ శాసనసభాపక్ష స్థానం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేతగా జగనే ఉంటాడు, ఇదే అసెంబ్లీ పక్ష నేతగా, శాసనసభ పక్ష నేతగా. కాబట్టి ఆ ప్రివిలేజ్ అతనికి ఉంటుంది. అట్లాగే అతని ఎమ్మెల్యేలు కూర్చోవడానికి కానీ అది కానీ ఓ ప్లేస్ అకామిడేట్ చేస్తారు, సచ్చినట్టు చేయాలి. చేయకపోతే ప్రపంచం చూస్తుంది. అసెంబ్లీలో కూర్చుని ఇది మాట్లాడితే ఎట్టుంటుంది, అరెస్టులు వీటి గురించి డిబేట్ చేస్తే ఎట్టుంటుంది, చేయట్లేదే. నెంబర్ 1. నెంబర్ 2, రాజకీయం ఇప్పుడు వరుసపెట్టి ఇప్పుడు చంద్రబాబు అరెస్టు, లేకపోతే కనుక అచ్చెన్నాయ అరెస్టు, అయ్యన్న పాత్రుడు అరెస్ట్ అప్పుడు ఏం చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించారు తెలుగుదేశం వాళ్ళు. వైసీపీ వాళ్ళు ఇతను పిలిస్తే కూడా వచ్చే పరిస్థితిలో లేరు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండి అయ్యా అంటే అన్ని కోట్ల, వాస్తవం కనీసం అతని హయాంలో ఒక 2-3 లక్షల మంది అన్న ఏదో పదవులు అనుభవించి ఉంటారు కదా, 2-3 లక్షల మంది అన్న, కనీసం అందులో 50,000 మంది అన్న పోస్టులు పెడుతున్నారా? లేదు. ఇతను పోస్టులు షేర్ చేస్తున్నారంటే లేదు. ఇప్పటికైనా జనంలోకే తిరగడం బిగిన్ చెయ్యాలి. జనంలో మమేకం అవ్వాలా, కార్యకర్తని బాగా మోటివేట్ చేసుకోవాలా. అవసరమైతే ఏదైనా ఇష్యూ వచ్చిందంటే 50 మంది అరెస్ట్ కావడానికి సిద్ధపడాలి ప్రతి ఊర్లో. అలాంటి కసిని పెంచాలా. అది కావాలంటే నాయకుడు రోడ్డు ఎక్కాలా. అది లేనంత వరకు అప్పుడప్పుడు కనబడమంటే కనబడుతుంటారు, అప్పుడప్పుడు నినాదాలు చేస్తుంటారు, అలా నడిచిపోతుంది.